కామారెడ్డిలో హైటెన్షన్ సర్కారు డిగ్రీ కాలేజీ భూముల విషయంలో రచ్చ. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లు. ఎమ్మెల్యే ఆఫీసులోకి వెళ్లేందుకు ఓ కాంగ్రెస్ నేత యత్నం, ఆయన కారు ధ్వంసం చేసిన బీజేపీ శ్రేణులు అంటూ ఇక్కడ కామారెడ్డిలో ఇగో కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేస్తున్న బీజేపీ శ్రేణులు అంటూ ఇక్కడ ఈ వార్త కనిపిస్తా ఉంది. అయితే బీజేపీ శ్రేణులు ఎందుకోసానికి ఇట్లా చేసిండ్రు, అరే ఎమ్మెల్యే గారు లెక్క మరి సంయమనంతో ఎందుకు లేరు అని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటిదంటే, కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నం చేసి పైగా ఎవరన్నా మట్టు పెట్టేందుకే ప్రయత్నం చేసిండ్రు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. అందుకోసానికే వచ్చిండ్రు, ఆయన ఏదో చర్చ చేయడానికి వచ్చినట్టు లేదు, ఆయన దాడి చేయడానికి వచ్చినట్టుగా ఉన్నది అని చెప్పి అంటుర్రు. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాళ్ల పరం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చైర్పర్సన్ ఎన్నిక అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నారని, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను ఇతరులకు దారదత్తం చేశారని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి షబ్బీర్ అలీపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆస్తిపాస్తులు లేని ఆయన ఇన్ని కోట్లు ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కలప సారా అమ్ముకొని పైకి వచ్చారని ఆరోపించారు. దీంతో కింది స్థాయి నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల వద్ద ఉదయం 10 గంటలకు తాను చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై ఆధారాలు తీసుకొని రావాలని, తాను ఒక్కడనే వస్తానని సవాల్ విసిరాడు. అయితే ఎమ్మెల్యే పిలుపును స్వాగతిస్తూ ఉదయం 8:30 గంటలకే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాఠశాల మైదానానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. అప్పటికే క్యాంపు కార్యాలయానికి బీజేపీ శ్రేణులు చేరుకున్నాయి. అయితే ఈ క్రమంలో రామారెడ్డి మండలం పోసాన్పేట మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి కారులో వచ్చి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మహేందర్ రెడ్డి చర్యతో ఆగ్రహం చెందిన బీజేపీ శ్రేణులు ఆయన కారును ధ్వంసం చేసి పల్టీ కొట్టించారు. గిరెడ్డి మహేందర్ రెడ్డి ఒక్కసారి ఆ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో రామారెడ్డి మండలం పోసాన్పేట మాజీ గ్రామ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి కారులో వచ్చి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మహేందర్ రెడ్డి చర్యతో ఆగ్రహం చెందిన బీజేపీ శ్రేణులు ఆయన కారును ధ్వంసం చేసి పల్టీ కొట్టించారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో ఒకరిద్దరు బీజేపీ కార్యకర్తలు కారుకు నిప్పండించే ప్రయత్నం చేశారు. దీంతో మంటలు చెలరేగాయి. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇక ఎమ్మెల్యేనేమో చర్చకు సిద్ధం అంటాడు. షబ్బీర్ అలీ తనపై చేసిన ఆరోపణలో సీఎంఓలోనైనా చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కళాశాల భూములను తాను కబ్జా చేసినా లేదా ఇతరులకు లాభం చేకూరేలా చేసినా సీఎం రేవంత్ రెడ్డి ముందే చర్చకు వస్తారని తెలిపారు. షబ్బీర్ అలీ వద్ద ఉన్న ఆధారాలను తీసుకొని వచ్చి చూపాలని సవాల్ విసిరారు అంటూ కామారెడ్డికి వచ్చేందుకు బీజేపీ నేతల యత్నం అంటూ నిన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఇక్కడనే అరెస్ట్ చేసినట్టుగా మేడ్చల్ దగ్గర మనం చూసినాం. కాంగ్రెస్ చర్య దుర్మార్గం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని బండి సంజయ్ అంటుడు. కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చర్య అత్యంత దుర్మార్గమని రామచంద్రరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాదనలకు రాళ్లు దాడులతో సమాధానం ఇవ్వడమేనా మీ ప్రజాపాలన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా అని నిలదీశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అయితే ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ఆమె ఫోన్ చేసి మాట్లాడారు. ఎంపీ ఈటల రాజేందర్ తన నివాసం నుంచి కామారెడ్డికి బయలుదేరగా ఆయన పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డికి బయలుదేరిన బీజేపీ నేత ఎల్లటి మహేశ్వరరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు. అయితే కామారెడ్డికి వచ్చేందుకు బీజేపీ నేతల యత్నం. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కామారెడ్డికి వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేశారు. కామారెడ్డి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును హైదరాబాద్ లోనే పోలీసులు గృహ నిర్బంధం చేసినట్టు తెలిసింది. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు హైదరాబాద్ నుంచి వస్తుండగా మేడ్చల్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎండే లక్ష్మీనారాయణ పలువురు బీజేపీ నాయకులు బికనూరు టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేసి నిజామాబాద్కు తరలించారంటూ